క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. చుట్టూ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ 4 ప్యాకేజెస్ లో ఈ 3 ప్యాకేజెస్ మెయిన్ అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సోలో సంచారి సాయి. ఈరోజు మనం తమిళనాడులోని క్వీన్ ఆఫ్ హిల్స్గా పిలువబడే ఊటీని ఎలా కవర్ చేయాలి, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, అక్కడ స్టే ఎలా ఉంటుంది, అక్కడికి ఎలా చేరుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను. చివరి వరకు వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. నేను కోయంబత్తూర్ నా హోటల్ రూమ్ నుంచి ఉదయం 5 గంటలకు ర్యాపిడోతో గాంధీపురం బస్టాండ్కి అయితే చేరుకున్నాను. గాంధీపురం బస్టాండ్ నుంచి ఊటీకి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే బస్సులు ఉంటాయి. ఆ తర్వాత కొత్త బస్టాండ్కి వెళ్లాల్సిందే. నేను బస్టాండ్కి రాగానే నాకైతే బస్ దొరికింది ఊటీ వెళ్ళడానికి. ఇక నేను ఈ బస్సు ఎక్కి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాను. పదండి ఊటీ జర్నీ చేద్దాం. కోయంబత్తూర్ నుంచి ఊటీ బస్ టికెట్ 80 రూపాయలు. కోయంబత్తూర్ నుంచి ఊటీ వెళ్ళేటప్పుడు మనకి మెట్టుపాళ్యం దాటిన దగ్గర నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయాణం ఎర్లీ మార్నింగ్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీరు కనుక ఖచ్చితంగా ఊటీ వెళ్ళాలనుకుంటే కోయంబత్తూర్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మంచి ఫీల్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక నేను 9 గంటలకైతే ఊటీ చేరుకున్నాను. ఇక చేరుకున్న తర్వాత నా లగేజ్‌ని క్లాక్ రూమ్‌లో పెట్టేసి ఒక లోకల్ ట్రావెల్‌ని అయితే ఎంచుకున్నాను. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఊటీ రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో ట్రావెల్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఊటీ గనక ఫస్ట్ టైం వస్తే మీకు ఊటీలో మొత్తం 4 ప్యాకేజెస్ ఉంటాయి. ఆ 4 ప్యాకేజెస్‌లో ఈ 3 ప్యాకేజెస్ మెయిన్ అన్నమాట. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఈ పేపర్ ఊటీ నుంచి తీసుకొచ్చాను. మీరు ఊటీ ఫస్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఊటీ కూనూర్ ఉంది చూసారా? ఈ ప్యాకేజ్ అయితే తీసుకోండి. ఇందులో మనకి ఏ ప్లేస్‌లు అయితే చూపించాడో ఖచ్చితంగా ఆ ప్లేస్‌లు మొత్తం మనం కవర్ చేయడానికి బాగుంటుంది. ఈవినింగ్ 5:30 కల్లా ఈ ట్రిప్ అయిపోతుంది. ఇంక పోతే పాయకార ముద్దుమాలై ఒకటి, ఫిల్మీ చక్కర ఏంటంటే వాళ్ళు చెప్పిన టైమింగ్స్‌కి మనకు చూపించే టైమ్స్‌కి కొన్ని సెట్ అవ్వవు. కొన్ని కొన్ని చూపిస్తారు. కొన్ని కొన్ని స్కిప్ చేస్తారు. అవేంటంటే అంత వర్తబుల్ గూడా మీకు అనిపించదు. ముదుమలై ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ సెంచరీ అంటారు గానీ అవన్నీ అసలు కుదరవనమాట. నేను ఒకసారి ఎళ్లి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాను. మీరు ఖచ్చితంగా ఊటీ ఫస్ట్ టైమ్ వస్తే ఊటీ కూనూర్ ప్యాకేజ్ అయితే తీసుకోండి. ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. మీకు అన్ని ప్లేస్‌లు కవర్ చేసి లాస్ట్‌కొచ్చేసి మిమ్మల్ని లేక్ దగ్గర గాని, బస్ స్టాండ్ దగ్గర గాని డ్రాప్ చేస్తారు. నేనైతే ఊటీ కూనూర్ ప్యాకేజ్ తీసుకున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయో అవి మొత్తం మనకి క్లియర్‌గా చూపిస్తారు. షేరింగ్ వెహికల్ తీసుకున్న తర్వాత చెప్పాను కదా ఇందాక 300కి షేరింగ్ వెహికల్ అని చెప్పి. ఆ వెహికల్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి బోట్ హౌస్ అనమాట. ఈ బోట్ హౌస్ లో మనం లోపలికి వెళ్ళిన తర్వాత బోటింగ్ కావాలంటే బోటింగ్ చేసుకోవచ్చు. దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఈ లోపల ఈ బోటింగ్ హౌస్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మనకు నచ్చినట్టు కావాలంటే బోట్ రైడ్ చేసుకోవచ్చు, లేదా చుట్టూ సైట్ సీయింగ్ చూసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ మనకి లోకల్ వెహికల్ వాళ్ళు 1 అవర్ టైం ఇస్తారు. ఈ 1 అవర్ లో మనం బోట్ రైడింగ్ కానీ ఇంకా లోకల్ సైట్ సీయింగ్ కానీ మొత్తం కవర్ చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. బోట్ రైడ్ కావాలంటే లోపల తీసుకోవచ్చు. ఆ టికెట్ మళ్ళీ సపరేట్ గా లోపల ఇస్తారంట. ఇదే అనమాట మన ఎంట్రీ. లోపలికి వెళ్ళి ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో మొత్తం కంప్లీట్ గా చూసేద్దాం ఫ్రెండ్స్. లోపలికి ఎంట్రీ అనమాట. లోపల ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం డబ్బులు కట్టి ఫోటోలు కూడా దిగచ్చు. ఇదే అనమాట బోట్ రైడ్ చేసే లేక్. ఈ లేక్ లో మనకి బోట్ రైడింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. నేనైతే చాలాసార్లు రైడ్ చేసే కాబట్టి నేను ఏ రైడ్కి అయితే వెళ్ళట్లేదు. కిడ్స్ ప్లేయింగ్ జోన్ అనమాట. పిల్లల్ని గేమ్స్ ఆడించాలనుకుంటే ఇక్కడ గేమ్స్ ఆడలేదని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ మినీ ట్రైన్ అయితే ఎక్కచ్చు. ఇది వచ్చేసి కిడ్స్ ట్రైన్ అనమాట. మనం కూడా ఎక్కచ్చు. దీనికి వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది.
ఇది కూడా బోట్ హౌస్ లోనే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది కదా. లేక్ బోట్ హౌస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి, నేను చూపిస్తా చూడండి. నెక్స్ట్ అయితే వ్యాలీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి టెలిస్కోప్ వ్యూ వచ్చేసి 20 రూపీస్ ఉంటుందన్నమాట. ఈ టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అయ్యి వ్యాలీ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందాకటి వరకు ఫుల్ ఎండగా ఉంది, ఒక్కసారిగా మొత్తం కూల్ అయిపోయింది. ఈ ఊటీ, కూనూరు, కొడైకెనాల్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎలాంట నాకు ఇక్కడ విజయవాడ, బ్రో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు. మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అది కేదార్నాథ్ అయినా, షిరిడి అయినా, ఊటీ అయినా, ఎక్కడైనా సరే ఖచ్చితంగా అందరూ ఉంటారు. సోలో సంచారి సాయి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే మిస్ అవ్వకండి. మనం పెట్టే 20 రూపీస్కి చాలా వర్త్ ఇది. వెదర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఊటీ సిటీ కూడా కంప్లీట్గా కనపడుతుంది. మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మనం ఎక్కే టాయ్ ట్రైన్. ఇక్కడ నుంచి మనకి టాయ్ ట్రైన్ కూడా కనిపిస్తుంది. చాలా చిన్నదన్నమాట టాయ్ ట్రైన్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్నది వెల్లింగ్టన్ జింకానా క్లబ్ అన్నమాట. వెల్లింగ్టన్ భారత సైన్యానికి అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ డిఫెన్స్ సర్వీసెస్, స్టాఫ్ కాలేజెస్, డిఎస్ఎస్సి ఉంది. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం అధికారులతో పాటు మరికొన్ని స్నేహపూర్వక దేశాల అధికారులు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక్కడ మనకి ఇన్సైడ్ కెమెరా అలా ఉండదు కాబట్టి నేను బయట నుంచే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఊటీకి దగ్గరలోని కూనూరు ప్రాంతంలో ఉన్న సింగారా టీ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. నేను మీకు ఆ విజువల్స్ ఇప్పుడు చూపిస్తాను. స్థానికంగా దీన్ని చాలామంది ముంతాజ్ టీ ఎస్టేట్స్ అని పిలుస్తారు. దీని వెనక కథ ఏంటంటే 1960-70 దశకాల్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న ముంతాజ్ తర్వాత ఉగాండాకు చెందిన వ్యాపారవేత్త మయూర్ మధావనిని వివాహం చేసుకున్నారు. ఆయన కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయి. వారి ఆధీనంలో ఉన్న నీలగిరి ప్రాంతంలోని టీ ఎస్టేట్స్ ఈ ప్రదేశం ముంతాజ్ పేరుతో ప్రసిద్ధిగా చెందిందనమాట. నీలగిరి కొండల మధ్య ఉన్న ఈ విస్తారమైన టీ తోటలో ఇక్కడ పండించే టీకి ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటుంది. ఊటీ కూనూరు ట్రిప్లో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ సోలో సంచారి సాయి. నేను ఊటీ వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్యామిలీ పరిచయం అయింది. వీళ్ళు విజయనగరం నుంచి వచ్చారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. पैसा कुछ नहीं, फ्री एंट्री, फ्री गेट, सब लोग हिंदी है ना। देखा आपने क्या देखा हो अभी आने के रास्ता में चाय का गार्डन, ये सब सिंगारा की एस्टेट है। एस्टेट का नाम तो सिंगारा। ये पूरा ईपी आते इंडिया एक्टर में मुमताज, उनका हस्बैंड तो मयूर मधुवानी, इनके टी गार्डन 2000 पाउंड से लेकर 2500 रुपये टी गार्डन है। ये कंपनी का आउटलेट है। यहाँ से आपको चाय पत्ती आरत के चेंज यहाँ मिलेगा। ओके, సింగారా ఎస్టేట్స్లో మనకి ఈ షాపింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. బాడీ పెయిన్స్కి, హెడేక్కి కొన్ని ఆయిల్స్ అయితే ఉంటాయి. అవి ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది. నేనైతే ఈ ఆయిల్ అయితే తీసుకొచ్చాను, నాకైతే వర్కౌట్ అయిందనమాట. మీకు నచ్చితే షాపింగ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. దొడ్డపేట పీక్ ఇది. ఇది వచ్చేసి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుందన్నమాట. 20 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి మనం ఒకవైపు ఊటీ, ఒకవైపు కూనూరు చూడొచ్చు అనమాట. అది టెలిస్కోపిక్ అనమాట. అది ఎక్కి మనం మొత్తం వ్యూ మొత్తం చూడొచ్చు. వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం కోయంబత్తూర్, ఈషా, ఊటీ, కూనూర్ ఇవి మొత్తం కలిపి ఒక ట్రిప్ చేసుకోవచ్చని చెప్పాను గదా! నేనైతే అలానే ప్లాన్ చేసుకున్నాను. మీరు ఖచ్చితంగా కోయంబత్తూర్ వచ్చిన తర్వాత ఈషా కంప్లీట్ చేసుకొని, ఇక్కడ ఊటీకొచ్చి, ఊటీ నుంచి కూనూర్ టాయ్ ట్రైన్‌కి వెళ్ళి, లేదా మీరిక్కడ స్టే చేయాలంటే చేయొచ్చు. మీరు ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోండి. ఎలా అంటే కోయంబత్తూర్, ఈషా, ఊటీ, కూనూర్. ఇది మనకు 3 డేస్ ట్రిప్ అయినా సరే చాలా బావుంటుంది. ఈ ఎంజాయ్‌మెంట్‌ని మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్. ఇంతటితో మన ఊటీ జర్నీ అయితే కంప్లీట్ అయింది. అయితే మీకు ఈ వీడియోలో టాయ్ ట్రైన్ గురించి నేనెందుకు చెప్పలేదంటే, టాయ్ ట్రైన్ నేను జర్నీ చేశాను. ఆ టాయ్ ట్రైన్ జర్నీ గురించి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే, టాయ్ ట్రైన్ జర్నీ విషయంలో చాలామంది టికెట్ల విషయంలో, ప్లస్ టైమింగ్స్ విషయంలో కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అదంతా నేను క్లియర్‌గా పిన్ టు పిన్ మీకు చెప్పి, ఇంకొక సెపరేట్ వీడియోలో నా టాయ్ ట్రైన్ జర్నీ గురించి నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఈ వీటీ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో సబ్స్క్రైబ్ చేయించండి. నేను మీ సోలో సంచారి సాయి.